పండుగలు, పర్వదినాలు, వేడుకలు, వేదికలు, సందర్భం ఏదైనా అరవిరిసిన సుమసోయగం కనిపించనిదే నిండుదనమే రాదు. సొగసు చూడతరమా అంటూ అవి చూసి స్పందించని మనసుండదు. అందుకే వన్నెచిన్నెల సొగసుతో కనువిందు చేసి రంజింపచేసే పుష్పాలకు పండుగ వేళల్లో అంతగా ఆదరణ ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో పూమొక్కలు పెంచుకోవాలంటే స్థలాభావం పెద్ద సమస్య. వీలున్నంతలో కుండిల్లోనైనా సరే అలంకరణ మొక్కలు, పూల మొక్కలు పెంచుకొని ముచ్చట తీర్చుకుంటారు మొక్కల ప్రియులు. మొక్కలపై ఉన్న మమకారం అలాంటిది. మరి అసలు వ్యవసాయంపై మక్కువ ఉన్నవారికి, స్వతహాగా వ్యవసాయదారులకి కొద్దిపాటి స్థలావకాశమే ఉంటే ఇక వారి సంగతేమిటి? ఇంకేముంది, మొక్కలపై ఉన్న ఆపేక్షకు కాస్తంత సృజన జోడించి ఒక నందనవనాన్ని కొలువుదీరుస్తారు. అవకాశముంటే ఆకాశమే హద్దు అన్నంతలా చెలరేగిపోతారు కదా. అలా మొక్కలపై తనకున్న ప్రేమను తనదైన శైలిలో చాటుకున్నారు ఆ రైతు. ఎవరాయనా? రంగురంగుల చామంతులను ఎలా కొలువుదీర్చారు? చూడాలని ఆరాటపడుతున్నారు కదూ. మీకోసమే పూసిందా తోట, చూడండి మరి. ఒక విశాలమైన భవంతి. చూస్తే ఇల్లులా లేదు, ఏదో కార్యాలయ ప్రాంగణంలా ఉందనిపిస్తోంది కదూ. అవును, ఇది ఒక విద్యాలయ ప్రాంగణం. వరంగల్ టౌన్లో ఉందిది. 30 ఎకరం విస్తీర్ణం ఉంటుంది. ప్రహరీగోడ వెంటే పచ్చని చెట్లు స్వాగతిస్తాయి. లోనికి దృష్టి సారిస్తే చుట్టూ ఉన్న ఖాళీ స్థలం ఒక అర్ధ ఎకరం వరకు ఉంటుంది. ఆ ఆవరణలో రంగురంగుల చామంతులు కనువిందు చేస్తూ దర్శనమిస్తాయి. ఇక్కడ కనిపించని రంగు లేదు. వర్ణశోభితంగా, ఎంతో ఆహ్లాదకరంగా, మరింత ఆత్మీయంగా పలకరిస్తుంది ప్రతి పువ్వు. ఇంత శోభాయమానంగా విరబూయించింది ఎవరో తెలుసా? సుంకర కొండలరావు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం కృష్ణానగర్ క్యాంపుకు చెందిన కొండలరావు కర్షక లోకానికి చిరపరిచితులే. కరివేపాకు, కూరగాయ పంటల సాగులో దశాబ్దాల అనుభవంతో ఆరితేరిన రైతీన. వయసు మీరటంతో వ్యవసాయం నుంచి తప్పుకున్నారుగాని మొక్కలపై ఉన్న ఆపేక్ష పూల పెంపకానికి మళ్లించింది. ఈ ఆవరణలో రకరకాల చామంతుల సేకరణ, పెంపకంలో నిమగ్నమయ్యారిప్పుడు. ఇక్కడ దాదాపుగా 500 కుండీల్లో మొక్కలు కొలువుదీరి కనిపిస్తాయి. వీటిలో 100 వరకు బోన్సాయి మొక్కలను పెంచుతున్నారు. దాదాపుగా 40 రకాల చామంతులున్నాయి. వీటిలో పసుపు, తెలుపు, ముదురు ఎరుపు, పసుపు ఎరుపు కలిసినవి, లేత గులాబీ, ముదురు గులాబీ, ఇలా రంగురంగుల వర్ణాలే కాదు, ఒంటి రెక్కవి, ముద్దవి, అలానే పూరేకుల ఆకృతి విభిన్నంగా ఉండి పొడుగు రెక్కవి, పొట్టివి, అండాకారంలో ఉన్నవి, బంతుల్లా ఉన్న పూలు, ఇలా ఎన్నో రంగుల్లో, పరిమాణాల్లో, ఆకృతుల్లో చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటాయి. వీటిని కడప, కడియం, రైల్వే కోడూరు ఇంకా చాలా ప్రదేశాల నర్సరీల నుంచి సేకరించారు కొండలరావు. వీటిలో కొన్ని రకాలు ప్యాంపన్, సెమీ డబుల్, స్పూన్, పూర్ణిమ పింక్, పూర్ణిమ వైట్, పేపర్ వైట్, పూసా అన్మోల్, పూసా సెంటినరీ, వీనస్, మెర్క్యూరీ, క్లాసిక్ బ్యూటీ, పింక్ క్లౌడ్, వైట్ క్లౌడ్, పింక్ కుషన్, ఇలా ఎన్నో ఉన్నాయి. చామంతులు పూసే కాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. జూన్, జూలైలో వీటిని కుండీల్లో నాటుకుంటారు. 365 రోజులు ఇవి కుండీల్లో ఇలానే ఉంటాయా అన్న సందేహం వస్తోంది కదూ. పూలు ఫిబ్రవరికి అయిపోయాక ఎండిన పూకొమ్మలను కత్తిరించి తీసేసి జూన్కి ఆ 40 రకాలను ఒక్కో మొక్క చొప్పున అట్టిపెట్టి మిగతా అన్ని కుండీలను మట్టితో సహా ఖాళీ చేసేస్తారు. కావలసిన మొక్కల నుంచి 4-5 ఆకులు ఉన్న లేత పిలకలను కత్తిరించుకుని మళ్లీ తాజాగా మట్టి నింపిన కుండీల్లో నాటుకుంటారు. చామంతి లేత పిలక నుంచే కొమ్మ వేసి బాగా పూస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కొత్తగా నాటుకుంటారు. అయితే ఇంత బాగా మొక్కకు 200-300 పూలు పూసాయి కదా, ఎరువులేం వేశారు అనుకుంటున్నారా?
కుండీల్లో నింపే మట్టి మిశ్రమాన్ని 10% వెర్మి కంపోస్ట్, 10% వేపపిండి, 10% కోకోపీట్, అభివృద్ధి చేసుకున్న ట్రైకోడెర్మా విరిడి, మిగతాది మట్టి కలిపి తయారు చేసుకుని కుండీ అడుగు భాగాన కొబ్బరి పీచు వేసి మట్టి మిశ్రమంతో నింపుకుని మొక్క నాటుతారు. ఆ తర్వాత మొక్క పెరిగే దశలో కొద్దిగా DAPని వేస్తారు. చీడపురుగుల నివారణకు అవసరాన్ని బట్టి 2-3 సార్లు మందులు పిచికారీ చేస్తారు. రోజు ఉదయం వేళల్లో నీటిని పైప్లతో పెడుతున్నారు. సాధారణంగా చామంతులను 2-3 దఫాలుగా కోతలు చేస్తారు. కానీ ఇవి అలంకరణ కోసం కావటంతో పూలను కోత చేయక అలానే ఉంచుతున్నారు. కోసేసిన పూలను డ్రమ్లో వేసి మురగబెట్టి తిరిగి ఎరువుగా వాడుకుంటారు. మొక్క పెరిగేటప్పుడు వాటి తలలను తుంచుతూ ఉంటే మొక్క గుబురుగా పెరిగి అధిక సంఖ్యలో మొగ్గలొస్తాయంటూ ఈ మొక్కల పెంపకంలో తనకున్న అభిరుచిని, ఆపేక్షను బయటపెడతారు కొండలరావు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడితే ఇన్ని వెరైటీలు దొరికినాయి మనకి. ఇది పూస అన్మోలు. ఇది మామూలుగా చెట్టు 70, 80, 100 పూలు పూస్తుంది. ఒక్కొక్క ప్లాంటు 200-300 ఫ్లవర్స్ కూడా వస్తుంది అన్నమాట. ఇది జూన్ జూలైలో ప్లాంటేషన్ చేస్తే నవంబరు, డిసెంబరు, జనవరిలోకి వచ్చేసరికి ఒక 300-400 పువ్వులు కూడా పోస్తుంది. అంటే కటింగ్ తీసుకుంటే 3 క్రాపుల వరకు వస్తుంది. కిలో 30-40 రూపాయలు మార్కెట్ చేసుకోవడానికి అవకాశం అయింది. ఇది పూర్ణిమ పింక్, ఇదేమో పూర్ణిమ వైట్. ఈ రెండు కూడా పూజకు కానీ అలంకరణకు కానీ 2 రకాలుగా బాగా ఉపయోగంగా ఉంటుంది. ఫ్లవరింగ్ పెద్ద సైజు వస్తుంది. ఒక్కొక్క ప్లాంట్కి 200-300 ఫ్లవర్స్ కూడా వస్తాయి. జూన్ జూలైలో ప్లాంటేషన్ చేస్తే డిసెంబరు జనవరిలో వస్తుంది. కటింగ్ చేసుకుంటే 3 క్రాపులు వస్తుంది. ఇది ఇన్ కార్వింగ్, ఇది చామంతిలో. ఇది కట్ ఫ్లవర్ లాగా కూడా బాగా ఉపయోగిస్తుంది. ఇది పువ్వు మీడియం సైజు ఉంటుంది. దీన్ని పేపర్ వైట్ కూడా అంటారు. మామూలు పేరులో పిలిచేటప్పుడు పేపర్ వైట్ కూడా అంటారు దీన్ని. ఇది కూడా 3 తడవగా కటింగ్ చేసుకుంటే 3 కటింగ్లు వస్తుంది. మీడియం సైజు ఉంటుంది ఫ్లవరు. ఇది కూడా కమర్షియల్గా సాగు చేయడానికి మంచి అనుకూలమైన పంట. పూస సెంటినరీ వెరైటీ అన్నమాట చామంతిలో. ఇది ఫ్లవర్ సైజు కొంచెం పెద్ద సైజు వస్తుంది. వాటికంటే కూడా ఈ గతంలో చెప్పిన వాటికంటే కొంచెం తక్కువ వస్తాయి అన్నమాట. క్వాంటిటీ ఉంటుంది కానీ ఫ్లవర్ కొంచెం పెద్ద సైజు వస్తుంది. ఇది కూడా 3 క్రాపులు వస్తుంది అన్నమాట. చూసారా, వ్యవసాయంలో రాణించి వ్యాపకంగా మలుచుకుని అందం, ఆహ్లాదాన్ని పంచి పరిసరాలకు పచ్చదనాన్ని పెంచి తనదైన బాణీలో నలుగురికి తోవ చూపుతున్న రైతుని, శ్రమకు సృజన తోడైతే మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత రమణీయంగా ఉంటుందో అనిపిస్తోంది కదూ.